ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. పునీత యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 41వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 41వ వచనం వరకు. యేసు మార్గమున పోవచ్చు ఒక గుడ్డి వాడిని చూసెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేసిరి, వీడా వీరి తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు కానీ వీరి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, దేవుని మహిమ వీళ్ళకు బయలుపడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగటిగానే నన్ను పంపిన వారిని పనులు మనము చేయించవలెను. రాత్రి అగ్రమణిస్తున్నది, అప్పుడు ఎవడను పని చేయలేదు. ఈ లోకమున నేను ఉన్నంత కాలం నేను లోకమునకు వెలుగును అని పలికి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిలో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివారి కళ్ళ మీద రాసి వెళ్ళి సిలోయము కోనేటిలో అడుగును అని చెప్పాడు. సిలోయము అనగా పంపబడిన వాడు అని అర్థం. ఆ గుడ్డివాడు వెళ్ళి కడుగుని చూపును పొంది తిరిగి వచ్చాను. అప్పుడు వారి ఇరుగు పొరుగు వారును